నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో గ్రూపు రాజకీయాలను ప్రక్కన పెట్టాలని పార్లమెంటు జిల్లాలో గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి మంచి కార్యకర్తలుగా పేరు తెచ్చుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క హితవు పలికారు. నిధులు నియామకాలు అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నిధులన్నింటినీ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తరలించుకుపోయారని దుయ్యబట్టారు. ఈ నెల 4న లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించే సభకు భారీ ఎత్తున రావాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర శివారులోని ఈవీఎం గార్డెన్లో నిర్వహించిన జహీరాబాద్ నిజామాబాద్ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిధులు నియామకాలు అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నిధులన్నింటినీ కేసీఆర్ కుటుంబ సభ్యులు తరలించుకుపోయారని అన్నారు. నీళ్లన్నీ ఫామ్ హౌస్లోకి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తరలించారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కూళేశ్వరంగా మారిందని అన్నారు. కేసీఆర్ వరి వేస్తే రైతులకు ఉరి పడ్డట్టేనని ఎద్దేవా చేశాడని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పండించిన రైతులకు 500 రూపాయలు అదనంగా ఇస్తోందని అన్నారు. ఈ నెల 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సక్సెస్ చేయాలని సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. ఒక తల్లి బిడ్డలా మనమంతా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సన్నబియ్యం ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆమె కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 10 ఏళ్లలో 90,000 ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని, అందులో సగానికి పైగా బిల్లులు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇళ్లకు కరెంట్ ఇస్తోందని, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆమె సూచించారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు. నియామకాలు వాళ్ళ ఇంట్లోనే అయినాయి. నీళ్లు కూడా గద్వేలు అటు వాళ్ళ ఫామ్ హౌస్లకే పోయినాయి తప్ప మరి ఏ రైతులకు వాళ్ళు అందించలేదు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టు, నెహ్రూ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి ప్రాజెక్టు. మరి 60-70 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా అది ఉంది. 3 ఏళ్లలో కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. ఈ అన్ని విషయాలను కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
పేదోళ్ళ పార్టీ. కాంగ్రెస్ అంటే సంక్షేమాన్ని ఇచ్చే పార్టీ. కాంగ్రెస్ అంటే దేశం కోసం త్యాగం చేసినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఉండి పనిచేయడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి ఇవాళ అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం కొనసాగిస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని కార్యక్రమాలు చేసినా గ్రామంలో కార్యకర్త, మండలాలలో లీడరు యాక్టివ్గా ఉండి ప్రజలకు చేరువ ఉండి ప్రజలకు ఏమైనా పనులు కాకుంటే మండల ఆఫీసుల కాడికి వెళ్ళి ఆ పని చేయించడం, గ్రామ అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ప్రభుత్వానికి మరి ప్రభుత్వ అధికారులకు వారధులుగా మనం పనిచేసి పనులు కానిటువంటి పనులను కూడా ప్రజలకు చేయించి ప్రజల మన్ననలు పొందే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని అందరం కలిసికట్టుగా గ్రూపులు అయితే లీడర్షిప్ తగ్గిపోతుంది. గుడ్ లీడర్స్గా ఉండాలి కానీ ఎవరు గ్రూప్ లీడర్లుగా ఉండొద్దు. గుడ్ లీడర్ అంటే అందరికీ బ్రాడ్ మెంటాలిటీతో కలుపుకోబోతారు. గ్రూప్ లీడర్ అంటే నువ్వు ఒక గ్రూప్ గుంజుతావు, నేను ఒక గ్రూప్, మన స్థాయి తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం సాధించారని బీజేపీ నాయకులను ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా దేశంలో వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, మదన్ మోహన్ లక్ష్మీకాంతారావు, సంజయ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విస్తృత సమావేశం 4వ తారీఖు నాడు మన ఏఐసిసి అధ్యక్షుడు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మన రాష్ట్రానికి వచ్చి, ముఖ్యంగా ఇది పబ్లిక్ మీటింగ్ కాకుండా కింది నుంచి గ్రామాల నుంచి గ్రామాధ్యక్షులతో మొదలు పెట్టుకుంటే, బూత్ లెవెల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆ లెవెల్ వరకు ఆయన ముఖ్య సందేశం ఇవ్వదలుచున్నాడు. ఈరోజు జరుగుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధాన్ని ఎలా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు ఎలా దాన్ని ఇబ్బంది చేంజ్ చేయాలని అనుకుంటున్నారు, కామన్ సివిల్ కోడ్ అంటున్నారు. మరి ఇవన్నీ దాని మీద దశ దిశ చెప్పేందుకే ఈరోజు మన మధ్యలో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి ఆయన మనకు డీటెయిల్స్గా రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ వేవేంది, మనం రాబోయే దినాల్లో ఈ సెక్యులరిజం పాలసీ మీద ఆయన మనకు కొంచెం ఆదేశాలు ఇవ్వబోతున్నారు. నిన్న అమిత్ షా గారు వచ్చి చెప్పిపోయినారు, డబుల్ ఇంజన్కి సర్కార్. ఏం చేసుకోవాలి పోయి డబుల్ ఇంజన్కి సర్కార్? మరి ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ ఒక్క రాష్ట్రంలో మా ఈ ఆర్థికంగా కానీ జీడిపిలో కానీ ఎక్కడైనా ముందు ఉన్నదా? అన్ని ఫెయిల్. గుజరాత్ ఫెయిల్, వాళ్ళ రాష్ట్రాలు ఏడ ఉన్నాయి, యూపీ ఫెయిల్, అన్ని రాష్ట్రాల్లో 0 ఉంది. కానీ ఈరోజు భారతదేశంలో వరి నంబర్ 1గా భారతదేశంలో పండించినలో తెలంగాణ ఈజ్ ఏ నంబర్ 1 రాష్ట్రంగా అందరినీ ట్వీట్ చేసి జిల్లాలో యూరియా సహా ఇతర అన్ని ఎరువుల నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి భరోసా కల్పించారు. రైతులు ప్రస్తుత అవసరాలకు సరిపడా ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలని, ముందస్తుగానే ఎక్కువ నిల్వలను సమకూర్చుకోవాలనే ఆదుర్ద వద్దని హితవు పలికారు. ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. తహసీల్దార్ కార్యాలయంతో పాటు రేషన్ షాప్, ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. స్థానికంగా గల గ్రామీణ పశు వైద్యశాలను సందర్శించి
పనితీరును పరిశీలించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 3,480 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ వెంకట్రావు తెలుపగా దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ ఆరా తీశారు. వచ్చిన అర్జీలను ఆయా కేటగిరీల వారీగా విభజిస్తూ ఆన్లైన్లో వెంట అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం ఇందలవాయిలోని 12వ నెంబర్ రేషన్ దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. లబ్ధిదారులకు 3 నెలలకు సంబంధించి ఒకేసారి అందించిన సన్నబియ్యం పంపిణీ పూర్తి స్థాయిలో జరిగిందా అని డీలర్ను ప్రశ్నించారు. జూన్ నెలాఖరు నాటితోనే పంపిణీని పూర్తి చేశామని తెలుపగా కలెక్టర్ రికార్డులలో వివరాలను పరిశీలించారు. అక్కడి నుండి కలెక్టర్ స్థానికంగా గల ఎరువుల పంపిణీ కేంద్రానికి చేరుకుని ఎరువుల స్టాక్ను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలకరించి అవసరమైన ఎరువులు సక్రమంగానే అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎరువుల సరఫరా సంతృప్తికరంగా ఉందని రైతులు తెలుపగా జిల్లాలో యూరియా సహా ఇతర అన్ని ఎరువుల నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ భరోసా కల్పించారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలని, ముందస్తుగానే ఎక్కువ నిలువలను సమకూర్చుకోవాలని ఆదుర్త వద్దని హితవు పలికారు. ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు. అక్కడి నుండి కలెక్టర్ గ్రామీణ పశు వైద్యశాలను సందర్శించారు. అవసాన దశలో ఉన్న భవనాన్ని గమనించి అవసరమైన మరమ్మతులు చేయించాలని డాక్టర్ గంగాప్రసాద్కు సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. విద్యార్థులు చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన కోర్సులను ప్రవేశపెడుతోందని, ఈ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండల శివారులోని బోధన్ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి, 2వ సంవత్సరాలలో ఉత్తమ మార్కులు సాధించిన బాలికలను శాలువాలతో ఘనంగా సన్మానించి వారిని అభినందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో అగ్రికల్చర్, బ్యూటీషియన్ కోర్సు కోసం ఏర్పాటు చేసిన ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల విద్యార్థినులు చదువులోనే కాకుండా వ్యవసాయంలో, ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం వొకేషనల్ కోర్సులను ప్రారంభించిందని తెలిపారు. ఈ నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందడుగు వేయాలని అన్నారు. పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. పాఠశాల ఆవరణలో ఉన్న స్థలంలో ప్రకృతి సేద్యం కోసం తన వంతుగా పాలీ హౌస్ నిర్మాణం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. అయితే పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుండి నిర్మాణాలు చేయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజారెడ్డి, ప్రిన్సిపల్ గంగాశంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, రజితా యాదవ్, నారాయణ, నాగరాజు, కామప్ప, తాహేర్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఎత్తారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా పెరగనుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల బాబ్లీ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకు సాగునీరును అందిస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల సమక్షంలో జలసంఘం ప్రతినిధులు జూలై 1వ తేదీ నాడు బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరనుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోందని రైతులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత ఒప్పందం అక్టోబర్ 30వ తేదీ వరకు ఉంటుందని ఇరు రాష్ట్రాల జలసంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే పాశ్ర మైలారం సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని అన్నారు. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పాస మైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడి పటాన్ చెరువు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. అనంతరం వైద్య సేవలపై డాక్టర్లను కవిత అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో కూడా యాజమాన్యం చెప్పడం లేదని అన్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్లో మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోందని కవిత అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిజాలు బయటపెట్టాలని సూచించారు. మోర్తాడ్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్కంద షష్ఠిని పురస్కరించుకుని వేద మంత్రోచ్చారణల మధ్య చండీ హోమం, రుద్రయాగం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని మోర్తాడ్ గ్రామ పురోహితులు గీతమ్మ, మణిదీప్ శర్మ, ఆదిత్య జ్ఞాన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమాలు, చండీ హోమం, రుద్రహోమం, మహాలింగార్చన కార్యక్రమాలు నిర్వహించారు. వేములవాడలో ఈ మాదిరిగా మహాలింగార్చన చేసి హోమ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆధారవణ వేద పండితులు రాజ గౌతమ్ శర్మ, సామవేద పండితులు గంగాప్రసాద్ దీక్షిత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి అనేక మంది కాంగ్రెస్లో చేరుతున్నారని ఆయన చెప్పారు. బోధన్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది అబిద్ ఆయన కుమారుడు అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎడపల్లి సరాయు ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, అన్ని కులాలు మతాలకు తమ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలనకు ఆకర్షితులై మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ నాయకులు తూమ శరత్ రెడ్డి, పాషా మోహినుద్దీన్, పులి శ్రీనివాసరావు, బిళ్ళా రామ్మోహన్, పోల మల్కారెడ్డి, రుజితా యాదవ్, నారాయణ, ఈరాంటి లింగం తదితరులు పాల్గొన్నారు. సెక్యులరిజం పార్టీలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారితో మరి కుమారులు కానీ అందరూ జైన్ అయ్యేందుకు తప్పనిసరిగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా अपन सब मिल के बोधन टाउन ఉందో कॉन्स्टिट्यूंसी ఉందో अपना बच्चों को अच्छा पढ़ाई कराएंगे, जो काम कर रहे हैं उसमें अच्छा कराने के वास्ते कोशिश करेंगे. वो पॉलिटेक्निक ITA में अच्छा पढ़ा के बाहर से आके यहाँ काम कर रहे हैं. इलेक्ट्रिशियन हो, प्लम्बर हो, तो सब अपने सीखने को वहाँ कॉलेज स्कूल से, मगर अपन कोई इंटरेस्ट नहीं बना डेफिनेट तो सब इम्प्रूव करके आपको टेक्नीशियंस का जैसा बड़े जो वाले इंजीनियर जाता है यहाँ पर भी करने में उनके साथ प्लम्बर है, पुलिस से ప్రతి ప్రాణానికి అండగా నిలిచేవారు వైద్యులని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ వీరశం అన్నారు. ఆరోగ్యకర సమాజం కోసం కృషి చేస్తున్న వైద్యులు అభినందనీయులని ఆయన పేర్కొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఇందూరు మదర్హుడ్ హాస్పిటల్లో డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన 15 మంది వైద్యులతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. ఆరోగ్యకర సమాజం కోసం వైద్యులు చేస్తున్న నిర్విరామ కృషి అభినందనీయమని అన్నారు. అనంతరం ప్రగతి నగర్లో మొక్కలు నాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు అధ్యక్ష కార్యదర్శులు ఏ లింబాద్రి, పి రాఘవేందర్, ప్రోగ్రాం చైర్మన్ కర్పే రవీందర్, జిల్లా అదనపు కోశాధికారి పి లక్ష్మీనారాయణ, రీజియన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, రీజియన్ పిఆర్ఓ గంగాదాస్, ఇందూరు మదర్హుడ్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ బి తేజస్విని, డాక్టర్ బి రాజేష్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే 210 దేశాలు ఉన్నటువంటి సంస్థ పెద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచంలోనే 210 దేశాలు ఉన్నటువంటి అతిపెద్ద సేవా సంస్థ. అందులో భాగంగానే మా డిస్ట్రిక్ట్ 320D అనేది మన ఒక 9 రెవెన్యూ డిస్ట్రిక్ట్తో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మాది. అందులో నిజామాబాద్లో ఒక 8 క్లబ్లు ఉన్నాయి. అందులో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్ అనేటువంటి క్లబ్. ఆ క్లబ్ ద్వారా ఈరోజు ఈ డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంట్ డే జరుపుకుంటున్నాం మేము. ఆ సందర్భంగా మరి అధ్యక్షుడు లింబాద్రి గారిని మరియు లక్ష్మీనారాయణ, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి కర్పే రవీందర్ మరియు మదర్హుడ్ హాస్పిటల్ రాజేష్ గారు మరియు వారి శ్రీమతి తేజస్వి గారు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరియు ఈ లైనిస్ట్ కేర్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది మాది, జూలై 1 నుంచి జూన్ ఎండింగ్ వరకు. మరియు మా గవర్నర్ అయినటువంటి అమర్నాథరావు గారు ఆయన పిలుపు మేరకు ఈరోజు కొన్ని లక్షల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు మేము. అందులో భాగంగానే డాక్టర్స్ డే, డాక్టర్స్ రాయ్ జన్మదినం సందర్భంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాం మనం, ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకున్నటువంటి సేవా కార్యక్రమం డాక్టర్స్ ఆనరింగ్ అనేది. ఆ కార్యక్రమం మరి ఈరోజు మా క్లబ్ ద్వారా చేయడం చాలా సంతోషం తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. గత 4 రోజులుగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. చివరకు వచ్చిన అరకొర యూరియాను ఎకరానికి 2 బస్తాలు ఇస్తున్నారని రైతులు రోడ్డుపై బైఠాయించిన సంఘటన గాంధారి మండల కేంద్రంలో జరిగింది. రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వమే సొసైటీల ద్వారా సప్లై చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట రోడ్డుపై రైతులు బైఠాయించారు. గత 4 రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా ఇవ్వటం లేదని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గాంధారి సొసైటీ పరిధిలోని రైతులు గత 4 రోజులుగా సొసైటీ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నా ఇవ్వటం లేదని రేపు మాపు అంటూ సొసైటీ సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. మంగళవారం నాడు వచ్చిన 1 లోడు యూరియాను ఎకరానికి 2 బస్తాల చొప్పున ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియాను ప్రైవేట్ షాపుల్లో కాకుండా ప్రభుత్వమే సొసైటీల ద్వారా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ షాపుల్లో వేరే మందులు కొంటేనే యూరియా ఇస్తామని రైతులను దళారులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రైతులకు సరిపడా యూరియాను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి రాజలింగం మాట్లాడుతూ గాంధారి పరిధిలో 3 సొసైటీల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని, ఇక్కడ యూరియా కొరత లేదని అన్నారు. ఇక్కడ యూరియాకు కొరత లేదని తెలిపారు. మొదటి విడతలో వచ్చిన యూరియా రైతులకు ఇచ్చినట్టు ఈరోజు రేపు వస్తున్న యూరియాను రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ షాపుల్లో యూరియా అమ్మటం లేదని, లింకుల ద్వారా ప్రైవేట్ షాపుల్లో అమ్ముతున్నట్లు వాళ్ళ దృష్టికి రాలేదని తెలిపారు. సొసైటీల ద్వారానే యూరియాను సప్లై చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని
జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ అన్నారు. వారి సేవలను మరింత విస్తృతపరుస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్ దినోత్సవాలను పురస్కరించుకుని ఆరుమూరు పట్టణంలోని ప్రముఖ వైద్యులకు, సీఏలకు ఆరుమూరు పట్టణంలోని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సీఏలు మారుతి పవన్, మౌనికారెడ్డి, డాక్టర్ హరినారాయణ, సీనియర్ సర్జన్ డాక్టర్ వెంకటి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లింగారెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష దంపతులకు, రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రావణ్ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ కొట్టూరు వంశీకృష్ణ, డాక్టర్ గోవింద్, డాక్టర్ పవన్ గౌడ్లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న వైద్యులకు, చార్టర్డ్ అకౌంటెంట్లకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. వైద్యో నారాయణో హరి శాస్త్రాలలో చెప్పడం జరిగిందని, కనిపించని దేవుడి కన్నా కనిపించే దేవుడు మిన్నా అని గుర్తు చేశారు. 1991 సంవత్సరం నుండి యావత్తు భారతదేశ వ్యాప్తంగా డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని, స్వతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త, ప్రముఖ వైద్యులు, భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారని ఆయన తెలియజేశారు. అంతేగాక చార్టర్డ్ అకౌంటెంట్లు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వ్యాపారస్తులకు, ప్రజలకు వారు అందిస్తున్న సేవలు గణనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు బెల్దారి శ్రీనివాస్, డీజే దయానంద్, డీజే సునీల్, నారాయణ్ వర్మ, డీజే కాశీనాథ్, కరణ్, దుర్గాప్రసాద్, కోలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని సుమారు 8 డాక్టర్స్కి మరియు 2 చార్టర్డ్ అకౌంటెంట్లను ఘనంగా పట్టు శాలువా మరియు మెమోంటోలతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి యొక్క డాక్టర్స్ డే అనేది 1991 నుంచి డాక్టర్ బిధాన్ రాయ్ అని చెప్పేసి పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి ఆ వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు. మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2వ సీఎంగా కూడా వారు అప్పటి గవర్నమెంట్లో చేయడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకుని డాక్టర్స్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి ఈ యొక్క రోజును కేటాయించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
బాల్కొండ కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థినులకు అందుబాటులో గల వసతి సౌకర్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ అంకిత్ సందర్శించారు. విద్యాలయంలోని తరగతి గదులను, వంటశాలను, నీటి వసతులను పరిశీలించారు. బాలికలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రత్యేక అధికారిని భవానిని ఆదేశించారు. విద్యార్థినులతో మాట్లాడి వసతి సౌకర్యాలు, భోజనంపై ఆరా తీశారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, మండల విద్యాధికారి రాజేశ్వర్, ఎంపీఓ గంగామోహన్ తదితరులు ఉన్నారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ విమర్శించారు. కులం, మతం, అస్తిత్వ భావాజాలంతో కార్మిక ఉద్యమం దెబ్బతీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. రెంజల్ మండలం నీలా గ్రామం, లిఫ్ట్ ఇరిగేషన్ జోన్కంపేట్, సారంగపూర్, నెహ్రూ నగర్లో గ్రామ పంచాయతీ కార్మికులు, లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు, విత్తనాలు శుద్ధి చేసే కార్మికుల వద్దకు సిఐటియు నాయకులు వెళ్లి జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె కరపత్రాలను, బుక్లెట్లను ఇస్తూ ప్రచారం నిర్వహించారు. జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తున్నదే తప్ప కార్మికులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని విమర్శించారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు లేబర్ కోడ్ల ద్వారా కాలరాచబడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కావున కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేదే సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 చట్టాలను పునరుద్ధరించాలని ఈ డిమాండ్లతోటి జరిగే సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అనేది ఏదైతే ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్యాగాలతోటి ఇవాళ ఏదైతే చట్టాలను సాధించుకున్నారో ఆ చట్టాలను రద్దు చేసి కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ కోడ్లను రద్దు చేయాలనేది 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటలు చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి అనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కోర్టు తీర్పిచ్చిన దాంట్లో కార్మికులకు ఒక కుటుంబం బతకాలంటే కనీసం ఏదైతే 26 వేతనాలు అమలు చేయాలని, జీతాలను, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తూ ఉంది, ప్రైవేటీకరణకు ఇవాళ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉంది. చెద్మల్ తాండా అటవీ ప్రాంతంలో రోడ్డుపై ఎలుగుబంటి సంచరిస్తోందని, అలాగే సోమర్యాగడి తాండాలో 2 ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. వాహనాలపై వెళ్లే వాళ్లు ఒంటరిగా వెళ్లకూడదని, రాత్రి వేళల్లో బయటకు రాకూడదని ఫారెస్ట్ అధికారులు సూచించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెన్మల్ తండా అటవీ ప్రాంతంలో రోడ్డుపై ఎలుగుబంటి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై వెళుతున్న ఎలుగుబంటిని చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియోలు తీసి ఫారెస్ట్ అధికారులకు పంపారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ, రోడ్డుపై వాహనదారులు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలం సోమరాగడి తండాలో ఎలుగుబంటి సంచరించడంతో తండావాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు తండాకు చేరుకుని ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రదేశంలో 2 ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు ప్రాథమికంగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఒంటరిగా వెళ్లకూడదని, కర్రలు పట్టుకొని వెళ్లాలని, రాత్రి సమయంలో ఎవరూ కూడా బయటకు వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచించారు.
కనిపించినప్పుడు కాల్వండి. మళ్ళీ మీ చేయం చుట్టుముట్టు గుడ్డేరులు వస్తుంది, అది వస్తుంది, పులులు వస్తుంది, కరెంట్ తీగలు మాత్రం పెట్టకూడదు. కరెంట్ తీగలు పడి దానికి ఏమైనా అయిందనుకో ఎవరు పొలంలో వస్తే వాళ్ళ బాధ్యులు వాళ్ళకి జైలు అవుతుంది. ఇంతకుముందు కటకింత అంటే అవుతుంది. ఏమన్నది కనిపిస్తే కాలు కనిపిస్తే కన్సల్ట్ బీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ మాకు కానీ ఒకసారి ఫోన్ చేయండి, మేము ఇమీడియట్గా వచ్చేస్తాము. దాని కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని యెడల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వి ప్రభాకర్ మాట్లాడుతూ, రైతన్న కార్మిక విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగే జూలై 9న బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస వేతనాలు నెలకు 26,000 ఇవ్వాలని, కట్టుబానిసలుగా తయారు చేసేటువంటి 4 లేబర్ కోడ్స్లు రద్దు చేయాలని అన్నారు. కనీస పెన్షన్ 9,000 రూపాయలు అమలు చేయాలని, బీడీ పరిశ్రమపై విధించిన 28% జీఎస్టీ తగ్గించాలని, బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కోడ్పా చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణాలు మాఫీ చేసి కనీస పంటల మద్దతు ధర చట్టాన్ని అమలు కూడా చేయలేదని అన్నారు. అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన గుర్తు చేశారు. 8 గంటల పనిదినం స్థానంలో 12 గంటల పనిదినాన్ని తీసుకురావడం కోసం త్యాగాలు చేసి అనుభవించిన వీటిని ఈరోజు మోడీ సర్కార్ గంగలో తొక్కింది. అందుకనే తిరిగి 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవడం కోసం, కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం, మరోవైపు రైతాంగం ఆత్మహత్యల నివారణ కోసం ఏదైతే ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని తీసుకురావడం కోసం, వ్యవసాయ కార్మికులకు పెన్షన్ తో పాటు ఆ ఉపాధి గ్యారంటీ కోసం ఈరోజు జూలై 9వ తేదీన జరగబోయే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధుని విజయవంతం చేయాలని అశేష ప్రజానీకం, విద్యా సంస్థలు, యజమాన్యాలు కూడా ఇందులో భాగం పంచుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ 9వ తేదీ సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ పిలుపునిస్తాము. కారేపల్లి గ్రామంలోని శ్రీ శక్తిపీఠం జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భీమ్గల్ మండలంలోని కారేపల్లి గ్రామంలో గల శ్రీ శక్తిపీఠం జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రతి నెల మొదటి మంగళవారం రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి వచ్చేసి అమ్మవారిని రామారావు మహారాజ్ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ మాట్లాడుతూ, శ్రీ శక్తిపీఠం జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయంలో గత 3 నెలల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రకాష్ మహారాజ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని అన్నారు. ఆలయంలో భక్తులకు ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా స్టీల్ ప్లేట్లలో అన్నప్రసాద వితరణ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో నిత్య అన్నదాన కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు మంగ్యా నాయక్, ఆలయ కమిటీ సభ్యులు బాబులాల్ నాయక్, రవి నాయక్, అంబాజీ నాయక్, గోవింద్ నాయక్, వినోద్, మోతిలాల్, వెంకట్రామ్, హరిచంద్, వెంకటేష్, ఆకాష్, ప్రకాష్, బాదావత్ సురేష్, బూక్యా వెంకట్, పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదాన కార్యక్రమం దాదాపు 3 నెలల నుంచి మొదలుపెట్టినప్పుడు కాటిగూడ ప్రకాష్ మహారాజ్ గారిచే ప్రారంభోత్సవం చేసుకున్నాము. ప్రతి నెల మొదటి మంగళవారం మా గ్రామంలో దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా దాతలు కూడా మాకు సహకరిస్తున్నారు.
ఇక్కడ ప్లాస్టిక్ అనేది నిషేధం, మొత్తం స్టీల్ ప్లేట్సే. మేము రాను రాను దీన్ని నెలకో రోజు ఉన్నదాన్ని 15 రోజులు, 15 రోజుల తర్వాత వారం రోజులు, తర్వాత నిత్యాన్న దానంగా చేయుటకు అందరం కంకణం కట్టుకున్నాం. కాబట్టి మా గ్రామ ప్రజలు, మా పెద్ద మనుషులు అందరూ సహకరించి ఈ నిత్యాన్నదాన కార్యక్రమంను ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు మా గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక వైద్యులు దేవునితో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సైతం రక్షించి ప్రాణాలు పోస్తారని లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ అన్నారు. విద్యార్థులు శుభ్రంగా ఉండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులు సోకగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు తెలిపారు. నగరంలోని శివాజీనగర్లో గల మానిక్ భవన్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సురేష్ కుమార్, ప్రతాప్, నిష్కల్ ప్రభు, శ్వేతారెడ్డి, శ్రావణి, సోనాలి, చైతన్య, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ కిరణ్లను వారు శాలువా మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ మానిక్ భవన్ స్కూల్ విద్యార్థులకు తమ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పిల్లలు నిత్యం చేతులను, కాళ్లను శుభ్రం చేసుకుని భోజనం చేయాలని, అలాగే శుభ్రతను పాటించాలని సూచించారు. పిల్లలు తమ ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా, అలాగే ఇంటి చుట్టుప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, లేదంటే దోమలు, క్రిమికీటకాల ద్వారా విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచించారు. ఒకవేళ జబ్బులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సత్వరమే జాగ్రత్త పడాలని తెలిపారు. అలాగే ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ మాట్లాడుతూ తమ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైద్యులు చెప్పిన విధంగా పిల్లలు వాటిని పాటించి ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన అన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు తమ క్లబ్ ఆధ్వర్యంలో చేపడతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రవికుమార్, శ్రీనివాస్, బంటు బలరాం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని మున్సిపల్ యూనియన్ గౌరవ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను క్రమంగా ప్రైవేటీకరించి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో సిపిఎం ఆధ్వర్యంలో జూలై 9న సమ్మెను జయప్రదం చేయడానికి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మార్చి 4 కోడ్లుగా మార్చడం మూలంగా కార్మికుల హక్కులు హరించబడతాయని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను క్రమంగా ప్రైవేటీకరించి ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆయన తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి కార్మిక వర్గ జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, వీటి మూలంగా కార్మికుల బ్రతుకులు దినదిన గండంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కార్మికుల హక్కులను కాపాడుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించబడాలన్న కార్మికులకు నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలన్న ఐక్య పోరాటాలు తప్ప మరొక మార్గం లేదని, జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీసును అందజేశారు. ఇదేదో మన ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో ఇచ్చినటువంటి మనకన్నా పూర్వం అనేక మంది కార్మికులు కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి 8 గంటల పని సాధించుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 8 గంటలతోటి లాస్ వస్తున్నది కాబట్టి 12 గంటలు చేయాలని ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో 12 గంటలు పెట్టేది. 8 గంటలకే కార్మికులు అలసిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. 12 గంటలు చేస్తే ఇది మన కుటుంబాల్లో పిల్లలతో భార్యాభర్తలతో టైం ఇచ్చేటువంటి పరిస్థితి.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ 3వ ప్లాట్ఫామ్ సమీపంలో గల మురికి కాలువలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మద్యం మత్తులో మురికి కాలువలో పడి మృతి చెందినట్లు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్న మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పాస్ర మైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 32 మంది కార్మికులు మరణించడం, అనేక మంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని, ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవటం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవటం వలన జరిగిందని ఐఎఫ్టీయూ అభిప్రాయపడుతోందని అన్నారు. మరణించిన క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఏ విఠల్ గౌడ్ కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని ఏఐటీయూసీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కోటగిరి తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టనున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నా ఇప్పటి వరకు కార్మిక సంక్షేమ బోర్డును నిర్వహించలేకపోవటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందని, 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పాటు పని చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. లేబర్ కోడ్స్ను రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్, ఆశా వర్కర్లు, సివిల్ సప్లై కార్మికులు, ప్రజా సంఘాలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గుడాల రాములు, హనుమాన్లు, దత్తు, పాషా, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నుకోబడిన లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, పాలకవర్గ సభ్యులు కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సుప్రియను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రోగులకు పండ్ల పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ భవనంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నార్ల శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు నిశాంత్, అనిల్ కుమార్, ఉదయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ స్టిక్ సంవత్సరం మొదటి రోజును పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ గ్రామాలలో 10 సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో దాదాపు 150 మందికి ఉదయం తహసీల్దార్ కార్యాలయం వద్ద అల్పాహారాన్ని అందించారు. అనంతరం దేవిదాసరావు గోశాలలో గోవులకు దాన వితరణ చేశారు. తదుపరి వేది కుక్కలకు ఆహారం అందజేశారు. అనంతరం మంతెన సత్యనారాయణ రాజు నేచర్ క్యూర్ ఆసుపత్రిలో 11 మొక్కలను నాటారు. యోగా హాల్లో రోగులకు యోగా, మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న 5 డాక్టర్లను డాక్టర్స్ డే సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం రుద్రూర్ అంగడి బజార్లోని 2 అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు కేవి మోహన్, కార్యదర్శి లయన్ ప్రశాంత్ గౌడ్, సభ్యులు శ్యామ్ సుందర్ పహాడే, ప్రవీణ్, సాగర్, శామీర్, మహేందర్, ప్రవీణ్ కుమార్, మధు, రామ్, శ్రీకాంత్ గౌడ్, మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం కార్యదర్శి యోగా సాయిలు తదితరులు పాల్గొన్నారు. నగరానికి చెందిన ప్రముఖ కవి డాక్టర్ కాసర్ల నరేష్ రావుకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడంతో తెలుగు వెలుగు సమైక్య మంగళవారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖరరావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఇందూరు నగరానికి గర్వకారణమని అన్నారు.
బాల సాహిత్యంలో కాసర్ల నరేష్ రావు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. బాలలకు సాహిత్యం నేర్పడం ద్వారా ప్రతి చోట ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, వ్యాఖ్యాత విపి చందన్రావు, జనగామ చంద్రశేఖర్, న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్, గెంట్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ స్పందనను వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రస్తుత సమాజంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని, డాక్టర్ల సేవలను ఈ సందర్భంగా సిబ్బంది కొనియాడారు. ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తున్న డాక్టర్ స్పందన సేవలను ఆరోగ్య విస్తరణాధికారి, ఆరోగ్య పర్యవేక్షకురాలు స్వరూప కొనియాడారు. మైనార్టీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ నగరానికి విచ్చేసిన సందర్భంగా అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో పాటు ఇతర జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనార్టీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మైనార్టీల కోసం ఉద్దేశించిన సంక్షేమాభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చైర్మన్ తారిక్ అన్సారీ అధికారులకు సూచించారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న తోడ్పాటును అర్హులైన మైనార్టీ మహిళలు వినియోగించుకునేలా చొరవ చూపాలని కోరారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో మైనార్టీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించేలా జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ను కోరారు. మైనార్టీలపై దాడులు జరిగిన సందర్భాలలో పోలీసు అధికారులు సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ముస్లిం శ్మశాన వాటికలకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని, మైనార్టీలు నివసిస్తున్న ప్రాంతాలలో తగు సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మైనార్టీ విద్యా సంస్థలలో సదుపాయాలు మెరుగుపరుస్తూ నాణ్యమైన విద్యాబోధన జరిగేలా చూడాలని అన్నారు. మైనార్టీలు వివక్షకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మైనార్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో గ్రూపు రాజకీయాలను ప్రక్కన పెట్టాలని పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క హితవు. నిధులు నియామకాలు అని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ నిధులన్నింటినీ కుటుంబ సభ్యులు తరలించుకుపోయారని ధ్వజం. మృతుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.